చందమామ కథ. అనుమానం పెనుభూతం. అనగనగా ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు అనుమానం ఎక్కువ. ఆ అనుమానమే ప్రతి విషయంలోనూ ఆయన ప్రాణాల మీదకు తెచ్చేది. ఆ ఊళ్ళోనే రామయ్య అనే మోసగాడు కూడా ఉన్నాడు. అతనికి జ్యోతిష్యం ఏమీ తెలియకపోయినప్పటికీ యుక్తి వల్ల, తెలివితేటల వల్ల తనొక గొప్ప జ్యోతిష్కుడనని లోకాన్ని నమ్మించగలిగాడు. అతనికి కొంచెం పేరు రాగానే రాజుగారు అతనిని తమ ఆస్థానంలో జ్యోతిష్య పండితుడిగా పెట్టుకున్నారు. ఒకప్పుడు రాజ్యంలో కరువు తాండవించింది. రాజుగారు రామయ్యని పిలిచి దీనికేమిటి పరిష్కారం అని అడిగారు. అందుకు రామయ్య, ప్రభు, కరువు మాటకేమి గాని ఏలిన వారి జాతక చక్రం చూడగా పరరాజు ఎవరో త్వరలోనే మనపైకి దండెత్తి వచ్చేట్టున్నది అంటూ సంశయంతో ఊరుకున్నాడు. అతను సందేహించడం చూసేసరికి రాజుగారికి అనుమానం ఎక్కువైంది. ఆయన రామయ్యను విషయమంతా వివరంగా చెప్పమని తొందరపెట్టసాగారు. అప్పుడు రామయ్య, ఇంకేముంది మహారాజా, రాజ్యపతనం తర్వాత అరణ్యవాసం కూడా జాతకంలో రాసి ఉంది. ఏమిటా ఈ కర్మం అని ఆలోచిస్తున్నాను అని నీళ్లు నములుతూ చెప్పాడు. ఇది విని రాజుగారు మంచం పట్టారు. ఈ గుట్టులన్నీ తెలుసుకున్న పరాయ రాజు నిజంగానే దండెత్తొచ్చాడు. ఇప్పుడు చేయవలసింది ఏమిటి అని రామయ్యను రాజు అడిగాడు. ఏమున్నది ప్రభు, జాతకరీత్యా అడవి పాలు కావలసిన యోగం ఉండనే ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేయడమే క్షేమం అంటూ రామయ్య చెప్పాడు. అతను పోసిన పిరికి ముందు తలకెక్కడం వల్ల మన రాజుగారు అడవికి పోయే ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు పరాయ రాజు సులువుగా ఈ రాజ్యం ఆక్రమించుకున్నాడు. మన రాజుగారు రాజ్యం వదిలి అడవులు పట్టి వెళ్లిపోయారే గాని రామయ్య మట్టుకు పట్టణం వదిలిపోలేదు. అతను కొత్త రాజు అనుగ్రహాన్ని సంపాదించి ఆయన కొలువులో జ్యోతిష పండితుడిగా కుదిరాడు. కాని రామయ్య అంతటితో ఊరుకోలేదు. పాతరాజును చంపించాలనే దుర్బుద్ధి అతని కలిగింది. పాతరాజు బతికి ఉన్నంత వరకు మీకు సుఖం లేదని కొత్త రాజుతో కొండేలు చెప్పాడు. కొత్త రాజు పాతరాజును చంపిన వారికి 1000 వరహాలు బహుమానం ఇస్తానన్నాడు. రామయ్యకు ఈ డబ్బు కూడా తానే కాజేయాలని దురాశ పుట్టింది. కొత్త రాజు దగ్గర సెలవు తీసుకుని ఎలాగో శ్రమపడి రామయ్య పాతరాజు గారుండి జాగాకు చేరుకుని వారి పరిస్థితులకు ఎంతో విచారపడుతున్నట్టు నటించాడు. ఆ తర్వాత రామయ్య కొంతసేపటికి తనను కొత్త రాజు పట్టణం నుంచి వెళ్లగొట్టాడని చెప్పుకుని ఏడ్చాడు. అమాయకుడైన రాజు అతని మాటలు విని జాలిపడ్డాడు. రాజుగారికి తన మీద నమ్మకం కలిగేటందుకని రామయ్య ఇక్కడనే వారితో పాటు అడవిలోనే ఉండిపోయాడు. ఒకనాడు రాజు రామయ్యని వెంట పెట్టుకుని షికారుకెళ్లాడు. దారిలో రాజుగారికి దాహమైంది. రామయ్య నీళ్లు తోడుకు వచ్చి ఆయనకి ఇచ్చాడు. రాజు నోటి దగ్గర పెట్టుకుని తాగుతూ ఉండగా చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉన్న ఒక ఉడత ప్రతిబింబం ఆ నీళ్లలో కనపడింది. అయ్యో, నీళ్లతో పాటు ఉడతను కూడా మింగేశాను కాబోలనుకొని రాజుకు కంగారు పుట్టింది. ఆ సంగతి ఆయన రామయ్యతో చెప్పేసరికి, అవునండి ప్రభు, అదేదో నీళ్లలో అడ్డుపడ్డం నేను చూశాను. అది తప్పకుండా ఉడత అయి ఉంటుంది. లేకపోతే ఇంతవరకు కొమ్మ పైన కూర్చున్న ఉడత కనపడకపోవడం ఏంటి అని అతను అనగానే రాజుగారికి అనుమానం మరీ ఎక్కువైపోయింది. ఇందుకు కారణంగా ఆయనకు భరించలేని కడుపు నొప్పి ప్రారంభమైంది. రామయ్య చేసిన కపట నాటకం అంతా మంత్రి కనిపెడుతూనే ఉన్నాడు. పేరొందిన వైద్యులు వచ్చి రాజుగారికి వాంతులు కావడానికి మందిచ్చారు. కళ్ళు మూసుకుని ఆయన కక్కుకుంటున్న సమయంలో మంత్రి ఏర్పాటు చేసిన ప్రకారం ఒక ఉడత కింద పడింది. దానిని కంటితో చూడగానే రాజుగారికి కడుపు నొప్పి, దానితో తక్కిన అన్ని బాధలు పోయాయి. ఆయనకు ఒంట్లోనూ మనసులోనూ తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది. అప్పుడు మొదటి నుంచి రామయ్య చేసిన మోసాలన్నీ పూస గుచ్చినట్టుగా రాజుకు మంత్రి చెప్పాడు. ఈ అవకతవక జ్యోతిష్యుణ్ణి పెట్టుకున్నందువల్లే కదా రాజ్యం పోయిందని రాజు అనేక విధాలా చింతించాడు. మంత్రి తెలివితేటల వల్ల కొత్త రాజుతో సంధి జరిగి మన రాజుగారికి మళ్లీ రాజ్యం వచ్చేసింది. కపటి అయిన రామయ్యను బతుకున్నంత వరకు ఖైదులో పెట్టి ఉంచారు. నాటి నుంచి మన రాజుగారు మరెన్నడూ జ్యోతిష్యం నమ్మనూ లేదు, అనుమానాలకు తావివ్వనూ లేదు. చందమామ కథ. గాజు రేగు పండు. ఒక రైతుకు 3 కుమార్తెలుండేవారు. వారిలో చిన్నది అందమైనది. ఆమె పేరు సుందరి. రూపంలోనే గాక గుణగణాలు కూడా ఆమె సుందరే. పెద్దవాళ్ళిద్దరి మనసు మంచిది కాదు. వాళ్ళు పని పాటలన్నీ సుందరి మీదుగా తోసేసి పైగా ఆమె చేసేదానిలో లోపాలు ఎంచుతూ ఉండేవారు. అంతేకాదు అమాయకురాలైన సుందరిని పిచ్చి పిల్ల అని పిలిచేవాళ్లు. ఏమన్నప్పటికీ సుందరి ఓర్చుకుని ఉండేది. ఒక రోజున తండ్రి సంతకపోతూ కూతుళ్లను పిలిచి
ఎవరికై తెచ్చి పెట్టమంటారని పేరు పేరును అడిగాడు. పెద్ద కూతురు విలువైన మణిహారం కావాలన్నది, రెండవ కూతురు చక్కటి జరీ చీర కావాలన్నది. ఇక సుందరేమో వీలును బట్టి నాకు వెండి పళ్ళెము గాజురేగు పండు తెచ్చిపెట్టండి అంది. తండ్రి వెళ్ళింది మొదలుకొని ఎప్పుడు తిరిగి వస్తాడా అని అక్కలిద్దరూ ఆత్రపడిపోయారు. సుందరి మామూలుగా ఇంటి పనులు చూసుకుంటూ తల్లిని కనిపెట్టుకుని ఉన్నది. ఒక వారం రోజుల కల్లా తండ్రి తిరిగి వచ్చాడు. అతను వచ్చినట్టు వీధిలో అలికిడి కాగానే అక్కలిద్దరూ తండ్రిని చుట్టేశారు. సుందరి మాత్రం తండ్రి దుస్తులు అందుకొని మంచినీళ్ళిచ్చి అతని క్షేమ సమాచారాలు కనుక్కున్నది. తల్లి, నీవు కోరిన వస్తువుల కోసం చాలా తిరగవలసి వచ్చింది. అయితే ఏమిలే, దొరికాయి, అదే సంతోషం అని సుందరితో తండ్రి చెప్పాడు. అయ్యో, నాన్నకు శ్రమ ఇచ్చాను కదా అని ఆమె విచారించింది. అయితే వీటితో ఏం చేస్తావమ్మా అని తండ్రి అడిగాడు. రేగు పండును పళ్ళెల్లో నూరుతాను అని సుందరి చెప్పేసరికి పిచ్చి పిల్ల అని అతను నవ్వాడు. పెద్ద ఆమె మణిహారం వేసుకున్నది, రెండో ఆమె జరీజరి కట్టుకున్నది. అవి చూసుకుని వాళ్ళు మురిసిపోయారు. సుందరి వెండి పళ్ళెంలో గాజురేగు పండు పెట్టి చిరునవ్వుతో అదే పనిగా నూరుతోంది. కొంతసేపటికి సుందరి పళ్ళెంలో ప్రపంచమంతా కళ్ళ కట్టినట్టు కనపడింది. సింహాసనం మీద కూర్చున్న రాజు, సముద్రం మీద పోయే ఓడలు, పట్టణంలో మేడలు, ఒక్కటేమిటి అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి. వీటిని చూడడం ఒక ఆటగా పెట్టుకుని సుందరి ఆశ్చర్యపోయి ఆనందించేది. సుందరి ఇలా సరదాగా ఉండడం చూసి అక్కలిద్దరూ ఓర్వలేకపోయారు. ఆ పళ్ళెము పండు ఎలాగైనా కాజేద్దామని వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. పెద్దక్క తన మణిహారానికి బదులు వాటిని ఇమ్మని అడిగింది. చిన్నక్క తన జరీ చీరకు బదులు వాటిని ఇమ్మని అడిగింది. సుందరి ఇద్దరికి ఇవ్వనంది. అసూయకు తోడు అక్కలిద్దరికి ఇప్పుడు సుందరి మీద కోపం కూడా రేగింది. ఇక మెల్లగా అడిగి లాభం లేదు, ఆమెను చంపివేసినట్టయితే ఆ వస్తువులు మనం సులువుగా చిక్కించుకోవచ్చు అని అక్కలిద్దరు ఆలోచించుకుని కుట్ర పన్నారు. మర్నాడు వాళ్ళు సుందరిని పిలిచి, చెల్లి, మేము పళ్ళు కోసుకురావడానికి తోటకు పోతున్నాము, అన్నీ మోయడం ఇద్దరి వల్ల కాదు కదా, నువ్వు రా అని పిలిచారు. సరేనని ముగ్గురు తట్టలు తానే చేత పట్టుకుని సుందరి కూడా బయలుదేరింది. బయలుదేరే ముందు ఆమె తన ఆట వస్తువులు 2 దాచమని తండ్రికి ఇచ్చింది. పోయి వాళ్ళు ఒక అడవికి చేరుకున్నారు. కొంచెం సేపు పళ్ళు ఏరినట్టే ఏరి అక్కలిద్దరూ సుందరిని తన ఆట వస్తువులు 2 ఇమ్మన్నారు. ఆమె తన దగ్గర లేవంది. ఈ మాట నమ్మక సుందరి అబద్ధం ఆడుతుందని చెప్పి వాళ్ళు రహస్యంగా తెచ్చిన గొడ్డలితో ఆమె పీక తెగవేశారు. కానీ వాళ్లకు పళ్ళెము పండు దొరకని లేదు. ఇక చేసేదేముంది, దుఃఖం నటిస్తూ ఇంటికి చేరుకొని అడవిలో తోడేళ్లు కూశాయి, చెల్లినవి పట్టుకుపోయాయో ఏమో, ఎంత వెతికినా మాకు కనపడలేదు అని చెప్పేసరికి తల్లిదండ్రులు వల ఏడ్చారు. కొంతకాలానికి ఒక గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నాడు. ఒక పొదలో వారికి ఒక చిత్రమైన చెట్టు కనపడింది. చూపుకది బోలు గొట్టంలాగుంది. ఆ చెట్టుకి అందమైన నీలిరంగు పువ్వులు, ఎర్రటి కాయలు కాసి ఉన్నాయి. గొర్రెల కాపరి దాన్ని కోసి గొట్టానికి పీపీ పెట్టి ఊదుదామనుకుంటున్నాడు. అది అతని పెదవులకు తగిలేసరికి ఇలా పాడ్డం మొదలుపెట్టింది. ఊదు బూరా ఊదు బూరా, తల్లికి తండ్రికి జయం జయం, పెద్దక్క చిన్నక్క కలిసి పండ్లు కోసుకుందామని పిలిచి పళ్ళెం పండు కాజేద్దామని నరికేరయ్యా నట్టడివిలో. ఈ వింత బూర పట్టుకుని గొర్రెల కాపరి ఊళ్ళోకి పరిగెత్తాడు. అందరూ గుమిగూడి ఆశ్చర్యంతో ఆ పాట వింటున్నారు. విన్నవాళ్లంతా కూడా అయ్యో పాపం, ఎవరమ్మా చంపేసిన దుర్మార్గులు అని జాలిపడ్డారు. చివరకు ఈ వార్త రైతుకు తెలిసింది. అతను పాట విని కళ్ళ వెంట బొటబొట నీళ్లు రాల్చాడు. ఈ గొట్టం దొరికిన స్థలానికి తీసుకువెళ్లమని గొర్రెల కాపరిని బతిమలాడారు. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లేసరికి అక్కడ గొర్రెల కాపరి గొట్టం కోసిన చెట్టు మొదలు ఇంకా పాడుతూనే ఉంది. రైతు ఆ 3 తవ్వి చూసేసరికి తన 3వ కూతురు సుందరి నిద్రపోతున్నట్టుగా పడుకునుంది. అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. చెట్టు మొదలు ఈసారి పాట మార్చి ఇలా పాడింది. పెద్దక్క చిన్నక్క కలిసి పళ్ళు కోసుకుందామని పిలిచి పళ్ళెం పండు కాజేద్దామని నరికేరయ్యా నట్టడివిలో. నాన్న 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 నాన్న, రాజాగారి బావిలో జలము పట్టుకువచ్చి చల్లితవంటే నేను లేస్తాను తెలి వస్తుంది. ఈ పాట వినేసరికి లోకమంతా అక్కలిద్దరిని తిట్టిపోశారు. గొర్రెల కాపర్ని అక్కడే కాపలా ఉంచి తండ్రి తక్షణమే రాజుగారి దగ్గరికి వెళ్లి సంగతి సందర్భాలన్నీ వారికి విన్నవించాడు. దానికి రాజుగారు, సరే మా బావిలో నీళ్లు పట్టుకెళ్ళు, నీ కూతురు బతికి లేవగానే మాకు చూపించు అని ఆజ్ఞాపించాడు.
సంతోషంతో నీళ్లు తీసుకొని అతను అడవిలోకి పోయి కూతురు శరీరం పైన చల్లాడు. ఆ మట్టున సుందరి నిద్ర నుంచి లేచినట్టుగా కన్నులు నులుముకుంటూ లేచి కూర్చున్నది. తండ్రిని చూడగానే ఒక్కసారి బావురుమని అతని మెడ చుట్టేసుకుంది. ఇదంతా చూస్తూ ఉన్న గొర్రెల కాపరికి కూడా ఆనంద బాష్పాలు రాలాయి. వెంటనే సుందరిని వెంట పెట్టుకుని తండ్రి రాజు దర్శనానికి వెళ్ళాడు. రాజుని, ముగ్గురు కూతుళ్లను రాజు చూశాడు. ఇటువంటి దుర్మార్గులు మళ్లీ సూర్యోదయం చూడడానికి వీల్లేదు, ఇవాళనే సూర్యుడు అస్తమించే లోపల వీళ్ళిద్దరి తలలు తీయించమని శిక్ష విధించాడు. తర్వాత సుందర్ని పిలిచి నీవు ఆడుకునే వెండి పళ్ళెము, గాజురేగు పండు చూపించమన్నారు. తండ్రి వద్దనే ఉన్న ఆట వస్తువులు రెండు పెట్టెలో నుంచి తీసి కూతురికి ఇయ్యగా ఆమె వాటిని రాజుగారికి బహుమతిగా ఇచ్చింది. రాజుకు ఆ పళ్ళెంలో కని విని ఎరుగని వింతలెన్నో కనపడ్డాయి. అప్పుడు రాజుగారు సుందరితో నువ్వు ఆడుకునే వెండి పళ్ళెము, గాజురేగు పండు రాజుల వద్ద ఉండవలసిన వస్తువులు, నీవు కోటలో రాణిగా ఉండవలసిన దానివి అని అనేసరికి సుందరి సిగ్గుతో తల వంచుకుంది. అయితే నాకొక కోరిక ఉన్నది, మా అక్కలిద్దరకు శిక్ష తప్పించండి, వాళ్లు పోతే నేను బతికినా సార్థకం ఏమిటి అని ఆమె అన్నది. ఆమె ఔదార్యానికి మెచ్చుకుని రాజు శిక్ష రద్దు చేయించాడు. మంచి ముహూర్తాన రాజుకి సుందరికి అతి వైభవంగా పెళ్లి జరిగింది. అందరూ సంతోషించారు. నాటి నుంచి రైతు అతని కుటుంబం అంతా కోటలోనే ఉంటున్నారు. వీరందరూ హాయిగా ఉండటం గొర్రెల కాపరి సాయం వల్లనే కదా. అందుచేత సుందరి ఆ గొర్రెల కాపరిని జన్మలో ఎప్పుడు మర్చిపోలేదు. అతనికి అనేక కానుకలిచ్చి తన రుణం తీర్చుకున్నది.